ఈరోజు వేరుశనగపప్పు పాకం తయారు చేసుకునే విధానం చూద్దామమ్మా. దానికి కావలసిన పదార్థాలు: వేరుశనగపప్పు అమ్మ కేజీ ప్యాకెట్ పచ్చిపప్పే తీసుకున్నాను నేను. 2.5 కప్పు అయినాయి అమ్మయ్యి. మనము కొలత పెట్టుకొని గిన్నెతో 2.5 కప్పు పప్పు బాగుండయి అమ్మ. చాలా అవి బాండీలో పోసుకొని ఇంకొక అరకప్పు అవుతాయి అమ్మ. అప్పుడు 2.5 కప్పు వేరుశనగపప్పు, 2.5 కప్పు అని ఈ కప్పుతోటి. ఆ కప్పుతోటే 2.5 బెల్లం వేసుకోవాలి మనం, సరిపడిద్ది. ఇంకా ఎక్కువ తినేవాడైతే ఇంకొక అరకప్పు వేసుకోవచ్చు. 2.5 కప్పు సరిపోయిద్ది మామూలుగా. ఇప్పుడమ్మా ఇక వేరుశనగపప్పు వేపుకుందాం. అటు పెద్ద మంట పెట్టుకోకూడదమ్మా, లైట్గా మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి. మాడకూడదు. పైన మాడి లోపల పప్పు ఏగదు కాబట్టి లైట్గా వేపుకోవాలి. ఏముంది, వరకు పెద్ద మంట పెట్టామంటే వరనే మాడిపోతాయి. పప్పు ఏగదు, పైన నల్లగా వస్తాయి. వేరుశనగపప్పుని నూనె లేకుండా వేపుకోవాలి. పెద్ద మంట పెట్టుకోకూడదు, మరీ చిన్న మంట కాదు, మీడియంలో పెట్టుకొని వేపుకోవాలమ్మా. అవి ఏగేది ఎట్టంటే మన పప్పుని ఇట్ట నలుపుకుంటే ఆ పొట్టు ఉడిపోయిందనుకో అప్పుడు ఏగినట్టు. ఇంకా కొంచెం ఏగాల. మనకు పప్పే వాసన వచ్చిద్ది ఏగినప్పుడు. మనం పప్పు కూడా 2 తీసుకొని అట్ట నలుపుకుంటే పొట్టు పోయిందనుకో అప్పుడు ఏగినట్టు. ఇప్పుడు ఏగినవి అమ్మయ్యి మనం ఒక దానిలో పోసుకొని శుభ్రంగా పొట్టు నలుపుకోవాలి. అది పప్పుని 2 బద్దలుగా చేసుకుందాం. చేసి శుభ్రంగా పొట్టు చెరుక్కొని అవి పోసుకోవాలమ్మ. ఒక పక్కన గుళ్ళుగా ఉండకూడదమ్మా. అవి 2 బద్దలుగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బెల్లం కూడా అమ్మ పగలగొట్టుకున్నాను. బెల్లం కూడా 2.5 కప్పే వేసుకుందాం మనం. ఆ కప్పు పప్పులు కొలుసుకున్నాం కదా, ఆ కప్పే ఇది. ఆ కప్పుతోటే 2.5 కప్పు బెల్లం వేసుకుందాం. 3 అయినా వేసుకోవచ్చు, కానీ ఎందుకు 2.5 కరెక్ట్గా సరిపోయిద్ది. ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే 3 వేసుకోండి. బాగా మరీ మెత్తం కాకుండా పగలగొట్టుకున్నామమ్మా. కొంచెం నీళ్లు పోస్తాం కదా, తొందరగానే కరిగిపోయిద్ది. బెల్లం ఎంతసేపు కరిగిద్ది? 2 కప్పులు అయ్యి ఇంకొక కప్పు, అరకప్పు పోసుకోవాలి. మనం వేరుశనగపప్పు ఎన్ని పోసుకున్నాం? 2.5. బెల్లం కూడా 2.5 పోసుకోవాలి. ఒక గిద్దెన్నర నీడకు పోసుకోవాలి. బాగా మునిగేటట్టుగానే పోసుకుంటే బాగా ఉంటుంది. పోసి బాగా ఎంతసేపు ఉడికిద్ది? తొందరగానే ఉడికిద్ది బెల్లం అంటే. తిప్పుకుంటా ఉంటే బెల్లం తొందరగానే కరిగిపోయిద్దమ్మా. బెల్లం తిప్పుకుంటా ఉండాలమ్మా. పాకాన్ని ఎంతసేపు తొందరగానే అయ్యిద్ది. పాకం చూసుకుంటా ఉండాలా, తిప్పుకుంటా. మరీ ముదిరిపోయినా బాగుండదు, మరీ లేపాకం బాగుండదు. ముద్రగా ఉందనుకో గట్టిగా ఉంటుంది. లేపాకం అయితే తీగ తాగినట్టుగా ఉంటుంది. కాబట్టి చూసుకుంటా ఉండాలి ఎప్పటి నుంచి. మనం కాస్త నీళ్లు పెట్టుకొని దానిలో చూసుకోవాలమ్మా. మనం ఇది చెక్క పోసుకోవడానికి పప్పు చెక్కని పళ్ళానికి నెయ్యి రాసుకోవాలమ్మా. నెయ్యి రాసుకోకపోతే దానికి కరుచుకుంటుంది. రాసుకున్న వల్ల మనం గబక్కన అది అతుక్కోకుండా వచ్చేసిద్ది. అందుకని నెయ్యి పూసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పళ్ళెంలో. పాకం అమ్మ చూడండి, పాకం కావచ్చింది. మనం కొంచెం నీళ్లు పెట్టుకొని నీళ్ళలో వేసి చూసుకోవాలమ్మా. చూసుకుంటే అనుమానం లేకుండా ఉంటుంది. అది గడ్డగా రావాలా. మనం పొట్టుకు ఒత్తుకొని చూసుకుంటే కొంచెం జారుగా ఉందనుకో ఇంకొంచెం ఉండాలి అనిపించిద్ది. కొంచెం గట్టిగా ఉండి అట్ట టంగున మోగినట్టుందంటే బాగుంటుంది పాకం.
మనం అరసల పాకం అలాగా పట్టుకోవాలమ్మ దీన్ని కూడా. లేపాకం అయితే తీగలాగా వచ్చింది. ఇప్పుడేనమ్మా బాగా పాకము అయ్యేటట్టుగా ఉంది, గట్టిగానే ఉంది పాకం. మనం నీడలు వేసి చూసుకుంటే తెలిసిద్ది. తీసాం కదా అది. ఇప్పుడమ్మా ఇక పప్పు పోసుకొని మనం బాగా తిప్పుకోవాలి. బాగా పప్పులు కలిసినామమ్మా, బాగా అయ్యి పప్పులు కలిసేటట్టుగా పాకం కలిపి మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా